శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఈసారి సంక్రాంతి కీడుతో వస్తోంది కాబట్టి జాగ్రత్త. భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేలోపు ఇవి తెలుసుకోండి, లేకపోతే నష్టపోతారు. సంవత్సరం అంతా కూడా నరకం పడాల్సి వస్తుంది, నరకం చూడాల్సి వస్తుంది, అష్ట కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఎన్ని పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసి వీడియో చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు ఇది 2026వ సంవత్సరం ఆరంభంలోనే సంక్రాంతి వస్తోంది. ఆ సంక్రాంతి కీడుతో వస్తుంది. మరి మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటేనే సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించగలరు. లేకపోతే తిప్పలు తప్పవు. జాగ్రత్త. మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు భోగి, సంక్రాంతి మరియు కనుమ. మీ ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వారు. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలా మందికి సందేహం ఉంది. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ తేదీలు, పండుగ రోజుల్లో పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియో క్లియర్గా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది మేషరాశి వారికి మాత్రమే కేటాయించినటువంటి ఒక వీడియోగా భావించండి. అయితే ఇక్కడ మీరు ఇంకా ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఫ్యామిలీ కూడా ఒక దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు చిటికేసినంతలో పరిష్కారం ఇచ్చేశారు గురువు గారు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు. కేరళ నుంచి శాశ్వత పరిష్కారాలు అందిస్తారు మీకు. అది కూడా 24 hours లో 24 గంటల్లో. మీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం మీకు ఫోను ద్వారా, పూజల ద్వారానే చిటికేసినంతలో పరిష్కారాలు అందించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. వీరి మొబైల్ నెంబర్ 9043637512. ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మనకు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఏంటి, ఈ సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన బుధవారం నాడు భోగి పండుగ, జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీ కనుమ పండుగ, జనవరి 17వ తేదీ ముక్కనుమ వచ్చాయి. అయితే మన పూర్వీకులు చాలా మంది సంక్రాంతిని పండుగ అని అంటారు. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే మేషరాశి వారు ఈ 3 రోజులు కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలను గనుక పాటించకపోతే మీకైతే కీడు జరిగే ప్రమాదం అప్పుడు ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి. ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ మేషరాశి వారు అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటును కూడా ఇంటిని దులపకండి. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బుధవారం, శనివారం మరియు ఆదివారం ఈ 3 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఇక మేషరాశి వారు ఇక సంక్రాంతి పండుగ వచ్చే లోపు ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోండి. అలాగే విరిగిపోయిన కుర్చీలు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటల్లో వేయండి. జనవరి 14వ తేదీ భోగి పండుగ వచ్చింది కాబట్టి భోగి పండుగ రోజున ఈ మేషరాశి వారు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున వేడి నీళ్లతోనే తలస్నానం చేయాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగుపళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. భోగి పండుగ రోజున చాలా మంది ఆడవారు ఇంటి భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటూ ఉంటారు. కానీ భోగి రోజున తప్పనిసరిగా ఈ మేషరాశి వారు ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకోవాలి. భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలను వేసుకుంటారు. ఎందుకంటే మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి మేషరాశి వారు మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, మీ ఇంటికి ఉన్న
అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. కాబట్టి మేషరాశి వారు ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేయండి. ఇలా చేయటం ద్వారా మేషరాశి వారి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. మీ ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిద ఆ భస్మాన్ని తీసుకుని మీ నుదుటిన పెట్టుకోండి. మేషరాశి వారు ఇలా చేయటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మేషరాశి వారికి అన్నింటికంటే ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి. ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట. ఇక మేషరాశి వారు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది. అలాగే ఈ మేషరాశి వారు ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగ భాగ్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతిపూలు పెట్టుకోండి. మేషరాశి వారు ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలి. ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు, నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయట. ఈ భోగి పండుగ రోజున పెద్దలకు వస్త్రాలు దానం చేస్తే ఈ మేషరాశి వారి జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మేషరాశి వారు ఈ భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. కాబట్టి మేషరాశి వారు మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే లేచి స్నానం చేయాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే ఆరోగ్యాలు కలుగుతాయి. అయితే మేషరాశి వారు సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటును కూడా మేషరాశి వారు స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది. అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్న ఆహార పదార్థాన్ని మేషరాశి వారు అస్సలు తినకూడదు. సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా విపరీతమైన ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. మేషరాశి వారు ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. విశేషంగా సంక్రాంతి పండుగ నాడు ఈ మేషరాశి వారు శివలింగానికి అభిషేకం చేయాలి. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక మేషరాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే మేషరాశి వారు ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటును కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలి అంటే సంక్రాంతి పండుగ నాడు మేషరాశి వారు పెరుగు దానం చెయ్యండి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ కుటుంబానికి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే మేషరాశి వారు ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ మేషరాశి వారు ఈ పండుగ నాడు పొరపాటును కూడా కొత్త ఇల్లు మారకూడదు. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, లేదంటే మీ ఇంటి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక మేషరాశి వారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయం చదవండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే మేషరాశి వారికి నందీశ్వరుని ఆశీర్వాదం కలుగుతుంది. అయితే ఈ మేషరాశి వారికి సంక్రాంతి పండుగ నాడు చనిపోయిన మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. పితృదోషాలు అన్ని తొలగిపోయి మేషరాశి వారి వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక మేషరాశి వారి సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది. దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి.
కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఈ మేషరాశి వారికి కలుగుతుంది. ఈ కనుమ నాడు మేషరాశి వారు రథం ముగ్గు వేయాలి. అలాగే కనుమ రోజున మేషరాశి వారు తప్పనిసరిగా మినపగారెలు తినాలి. మరి ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. మేషరాశి వారికి కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి. ఇక మేషరాశి వారు కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి ఆహారం పెట్టండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అలాగే సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును నిర్వహిస్తే మేషరాశి వారికి చాలా మంచిది. ఎలాంటి కీడు కూడా ఉండదు. ఇక్కడ చెప్పినటువంటి కొన్ని పొరపాట్లు మనం చేస్తే అప్పుడు కీడు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారు సంతోషంగా అలాంటి పొరపాట్లు చేయకుండా ఈ పండుగనైతే మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సంవత్సరం అంతా మీకు హ్యాపీగా ఉంటుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.